ఏలూరు జిల్లాలో ఇంతవరకు పెట్టుబడి సాయం కింద 2,08,073 మంది రైతులకు 1,234 కోట్లు అందించినట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. బుధవారం వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం మరియు వడ్డీ రాయితీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కింద తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఆర్థిక సహాయం వర్చువల్ ద్వారా రైతు బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది. జిల్లా స్థాయి కార్యక్రమంలో బుధవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వెజ్జు వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబీబ్ బాషా, పలువురు రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలో 2,04,642 మంది రైతులకు 41.30 కోట్లు మరియు 2023-24 ఏడాది సున్నా వడ్డీ రాయితీగా 36,965 మంది రైతుల ఖాతాలకు 8.16 కోట్ల మెగా చెక్కులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం కిసాన్, వైఎస్ఆర్ రైతు భరోసా కింద 5వ విడతలో 3వసారిగా జిల్లాలో 2,04,642 మంది రైతుల ఖాతాలకు 41.30 కోట్ల ఆర్థిక సహాయం అందించడంతో పాటు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ కింద 36,965 మంది రైతులకు 8.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని పేర్కొన్నారు. రైతులకు అన్ని విధాలా భరోసాగా నిలిచేలా పంట నష్టాలకు చెందిన ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్లోనే అందజేయడం ద్వారా తదుపరి పంటకు పెట్టుబడి పెట్టడానికి ఆర్థికంగా చేయూతగా ఉపయోగపడుతోందని అన్నారు. రైతు కట్టాల్సినటువంటి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ రైతులకు అండగా నిలిచి 2,000 కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేసి ఈరోజు రైతులకు అండగా నిలుస్తున్నటువంటి విధానంగా, వ్యవసాయానికి సంబంధించినటువంటి విరివిగా రుణాలు ఇప్పించడంగా, ఈరోజు ఏ సీజన్ అయినా నష్టం జరిగితే అదే సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాలో జమ చేసేటువంటి విధానంగా ఇవన్నీ అనేక రకాలైనటువంటి జరిగాయి. ముఖ్యమంత్రి గారు సమావేశాలు ఏర్పాటు చేసి గంటల సమయం వెచ్చించి ఈరోజు రైతులకు ఏ విధంగా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అనేక రకాలైనటువంటి సూచనలు, సలహాలు ముందుకు చేస్తూ రైతు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఆచరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను మరలా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, మరో 7 నెలల లోపలనే మరలా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం ఏర్పడుతుంది. రైతులకు మరింత అభివృద్ధికి, రైతులకు మరింత సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మరింతగా రైతాంగానికి సేవ చేసేటువంటి అవకాశం కలుగుతుంది అని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి